హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి మారిపోతున్న 5 రూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రతి నెల కొన్ని నియమాలు మారుతాయి. వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఖర్చు పెరగవచ్చండి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర మార్పు, క్రెడిట్ కార్డు నిబంధనలు, విద్యుత్ చెల్లింపు వంటి నిబంధనలో మార్పు రానుంది. రాబోయే రోజుల్లో అంటే ఆగస్టు 1 నుంచి కొన్ని నియమాలు మారవచ్చు. ఆగస్టు 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో వివరంగా తెలుసుకుందాము. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చు. వాస్తవానికి ప్రతి నెల ప్రారంభానికి ముందు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు సవరిస్తాయి. ఆ తర్వాత కొత్త రేట్లను నిర్ణయిస్తాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర జూలైలో తగ్గించారు. ఈసారి కూడా సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారంతా. ఇక యూటిలిటీ లావాదేవీల నియమాలు. ఇక జూలైలో క్రెడిట్ కార్డు ద్వారా ఆలస్యం చెల్లింపు, విద్యుత్ బిల్లు, అద్దె, ఇతర యుటిలిటీ లావాదేవీ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లింపు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. అయితే మీరు మొబిక్విక్, అలాగే క్రెడ్ మొదలైన థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి చెల్లింపు చేస్తే 1% ఛార్జ్ చెల్లించాల్సి వస్తుంది అదనంగా. సో ఒక్కో లావాదేవీ పరిమితి 3,000. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా 5,000 కంటే ఎక్కువ చెల్లించడం వల్ల మీకు కూడా 1% అదనంగా ఛార్జ్ అయితే పడుతుంది. ఇది యూటిలిటీకి సంబంధించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నియమం. ఆగస్టు 1, 2024 నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా టాటా న్యూ ఇన్ఫినిటీ, అలాగే టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డులలో మార్పులు చేయనున్నారు. ఈ కార్డు హోల్డర్లు టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించి లావాదేవీపై 1.5% కొత్త నాణేలను పొందుతారు. ఇక ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు. ఇక ఆలస్య చెల్లింపులను నివారించడానికి సులభమైన వాయిదాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికోసం ₹300 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకారం ఈ ఛార్జీ జిఎస్టీ కింద ఉంటుంది. మీరు ఈ బ్యాంకు నుండి కూడా థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ద్వారా చెల్లిస్తే మీరు ప్రతి నెల 1% ఛార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కూడా మార్పులు ఉన్నాయి. ఇక గూగుల్ మ్యాప్స్ నియమాల మార్పు. గూగుల్ మ్యాప్స్ చేసిన నిబంధనల్లో మార్పు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీ భారతదేశంలో తన సేవలు 70% వరకు ఛార్జీలు తగ్గించాయి. ఇది కూడా గూగుల్ మ్యాప్స్ సేవ కోసం డాలర్లకు బదులుగా భారతీయ రూపాయలను వసూలు చేస్తోంది. ఈ నియమాన్ని మార్చడం సాధారణ వినియోగదారులకు హానికరం లేదా ప్రయోజనకరం కాదు. సో ఈ మార్పులన్నీ కూడా చోటు చేసుకోబోతున్నాయండి. సో ముఖ్యంగా క్రెడిట్ కార్డు సంబంధించి ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే, అంటే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఎక్కువగా మనకు ఛార్జెస్ అయితే వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే థర్డ్ పార్టీ యాప్లను ఉపయోగించి మనం ఏమైనా పేమెంట్ చెల్లిస్తే 1% అదనంగా మనమే ₹100 ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్.